ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పార్వతి అయితే మెట్ల మీద నుంచి కిందకి దిగుతూ ఉండగా సారీ అత్తయ్య అని చెప్పి అవని వాయిస్తో పల్లవి అయితే వెనక నుంచి అంటుంది. ఒక్కసారిగా పార్వతి వెనక్కి తిరిగి చూసేలోపే ఇంకా పల్లవి అయితే పార్వతిని మెట్ల మీద నుంచి తోసేస్తుంది. ఇక పార్వతి ముందుకు ఉన్న ఒక టేబుల్కి తల గట్టిగా గుద్దుకొని ఇంకా చిన్నగా వెనక్కి తిరిగి చూసేలోపే పల్లవి వెనక్కి తిరిగి నుంచుంటుంది. అవని కట్టుకున్న చీరలా ఉండడం వల్ల ఇక పార్వతి అయితే పల్లవిని అవని అనుకుంటుంది. అవని అని చెప్పి ఇక అక్కడికక్కడే స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. ఇంకా వెంటనే పల్లవి అయితే ఫాస్ట్గా పైకి వెళ్ళి అవని ఉన్న గదికి లాక్ని ఓపెన్ చేస్తుంది. ఇక ఇంతలో ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న కమల్, రాజేంద్ర ఇంకా అక్షయ్ ముగ్గురు కూడా పార్వతిని చూసి పరుగులు తీస్తూ అమ్మా అమ్మా అంటూ ఇక పార్వతిని లేపడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర, అక్షయ్ త్వరగా డాక్టర్కి కాల్ చేయి అని చెప్పడంతో ఇక అక్షయ్ అయితే డాక్టర్కి కాల్ చేస్తాడు. ఇంట్లో అందరూ కూడా ఇంకా పార్వతి చుట్టుముడతారు. ఇంతలో అవని అయితే పార్వతిని చూసి అత్తయ్య అత్తయ్య మీకేమైంది, ఏంటిలా పడిపోయారు, అయ్యో అని చెప్పి ఇక అవని బోరున ఏడుస్తూ పార్వతి దగ్గరికి వస్తుంది. కానీ పల్లవి మాత్రం చాలా క్యాజువల్గా నడుచుకుంటూ ఇంకా పార్వతి దగ్గరికి చేరుకుంటుంది. అయ్యో అత్తయ్య ఏంటి ఇలా పడిపోయారు, అత్తయ్యకి తలకి చాలా బలంగా గాయం తగిలినట్టుంది, హాస్పిటల్కి తీసుకెళ్దామా అని అంటుంటే ఇంకా కమలైతే ఏం కాదులే, చిన్న దెబ్బే, అదిగో డాక్టర్ గారు వచ్చేసారు అని చెప్పి ఇక డాక్టర్కి చూపించడంతో డాక్టర్ ఆ దెబ్బకి కట్టు వేసి ఇంకా ఒక ఇంజెక్షన్ అయితే చేస్తారు. ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తారు. తలకి గాయం తగిలింది కదా, అందుకే స్పృహ కోల్పోయారు, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, చిన్న దెబ్బే అని చెప్పి డాక్టర్ అయితే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక కమల్ ఒడిలో పడుకున్న పార్వతికి కొంతసేపటికి మెలకువైతే వస్తుంది. మెలకు వచ్చిన పార్వతి వెంటనే చాలా ఆవేశంగా లెగుస్తుంది. ఇక అక్షయ్ అయితే పార్వతి దగ్గరకు వచ్చి అమ్మా అలా ఎలా పడిపోయావమ్మా, చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అని చెప్పి అక్షయ్ పార్వతిని అంటూ ఉంటే ఇది నేను పడిపోతే తగిలింది కాదురా, నీ పెళ్ళం తోసేస్తే తగిలింది అని అంటుంటే ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక పార్వతి అయితే గట్టిగా అవని అని అరవడంతో అవని తన ముందుకి వస్తుంది. అవనిని చంప పగల కొడుతుంది. అమ్మా అని అంటుంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, ఇదిగో ఈ అవనినే నన్ను మెట్ల మీద నుంచి తోసేసింది అని చెప్పి పార్వతి అయితే అందరి ముందు చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక అవని అయితే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, నేను మిమ్మల్ని తోసేయడం ఏంటి అని అంటుంటే ఏంటి నువ్వు నన్ను తొయ్యకపోతే మెట్ల మీద నుంచి నేనెలా పడిపోతాననుకుంటున్నావు, అత్తయ్య అత్తయ్య అని గట్టిగా గొంతు చించుకొని పిలిచావు, నీకోసం కిందకి వచ్చేసరికి సారీ అత్తయ్య అని చెప్పి మరి మెట్ల మీద నుంచి తోసేసావు, నేను చూడలేదనుకుంటున్నావా అని అంటుంటే అయ్యో అయ్యో అత్తయ్య పొరపాటు పడుతున్నారు, మీకోసం నేను పైకి వచ్చాను, కానీ పైన గదిలోనే ఉండిపోయాను, గదికి లాక్ పడింది, డోర్ ఇరుక్కొని చాలాసేపు ఓపెన్ కాలేదు అని అంటుంటే ఛీ నోర్మొయ్, మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలు పెట్టావా, ఆస్తిని నీకు నీ భర్తకి దక్కనివ్వలేదని నన్ను చంపడానికి ప్లాన్ చేశావా, ఎలాగో నేను నీ భర్తకి కన్న తల్లిని కాదు కాబట్టి నన్ను అడ్డు తొలగించుకొని ఈ ఆస్తిని నీ సొంతం చేసుకోవాలని చూసావు అంతే కదా అని అంటూ ఉంటే ఒక్కసారిగా పక్కన ఉన్న భానుమతి ఛీ ఇంత పాపానికి వడిగడతావే, నిన్ను అనాథవని ఆలోచించకుండా నా మనవడు ఇష్టపడ్డాడని అందరం కూడా నిన్ను ఇంటికి కోడలిగా అంగీకరించాం, కానీ నువ్వు ఆస్తి కోసం ఇంట్లో అడుగు పెట్టావని ఈరోజే అర్థమవుతుంది అని అంటూ ఉంటే ఇక అక్షయ్ అయితే అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా, అవని ప్రాణాలు తీసే అంత దూరం అని అంటుంటే అక్షయ్ ఈ తల్లి మాటే నమ్మవా, నీ భార్య తప్పు చేయలేదంటావా, మరి నీ భార్య నిన్న ఆస్తి మొత్తాన్ని నీ పేరుకి మార్చమని వీల్నామాని రెడీ చేసింది, వాటికి నేను ఒప్పుకోలేదని
పైగా అందరి ముందు తనని అవమానించానని ఇంత పాపానికి ఒడిగడుతుందా అని అంటుంటే ఇక అక్షయ్ అయితే అవని ఏంటిదంతా, అసలు అసలు నువ్వు అమ్మని చంపడమేంటి, అసలు ఏం చేయాలనుకుంటున్నావు నా కుటుంబాన్ని అని చెప్పి అక్షయ్ అయితే అవనిని నిలదీస్తుంటాడు. అవని ఏవండి, లేదండి అత్తయ్య గారిని నేను తొయ్యలేదండి, అత్తయ్య గారు ఎలా పడిపోయారో కూడా నాకు తెలీదండి, మీరు అత్తయ్య దగ్గర ఉన్నప్పుడే నేను కూడా కిందకొచ్చాను, నాకు నాకు నిజంగా ఏ పాపం తెలీదండి అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే ఇంతలో పల్లవి, ఛీ ఏంటక్క నువ్వు మరి ఇంత చీప్గా ఆలోచిస్తున్నావా, ఆస్తి కోసం మనిషి ప్రాణాలు తీయటానికి కూడా ఆలోచించలేదా, నిన్ను ఈ ఇంటి పెద్ద కోడలిగా ఇంట్లో ఎవ్వరు కూడా ఏ రోజు అనుకోలేదు, నిన్ను అత్తయ్య తన కన్న కూతురులాగే చూసుకుంది, కానీ నువ్వు ఈరోజు అత్తయ్య ప్రాణాలు తీయాలనుకుంటున్నావు, చిచ్చి నాకు నాకు నీతో మాట్లాడాలని కూడా అనిపించట్లేదు అని చెప్పి ఇక పల్లవి అయితే అందరి ముందు తెగ నటించేస్తూ ఉంటుంది. ఇంతలో భానుమతి, ఒసై నిన్ను నిన్ను ఇక్కడికిక్కడే చంపేయాలన్నంత కోపం వస్తుంది, దేవత లాంటి నా కోడల్ని చంపాలనుకున్నావా, అసలు నా కోడలు నీకు ఏం అన్యాయం చేసిందే, నీ కొడుక్కి నీ భర్తకి కన్న తల్లి ప్రేమను అందించింది, నీకు ఒక కోడలిగా కాకుండా ఒక కూతురిగా ప్రేమగా దగ్గరికి తీసుకుంది, ఒక అనాథవని ఏ రోజు కూడా నిన్ను తక్కువ చేసి చూడలేదు, ఈ ఇంటికి మహారాణిలా చూసింది, కానీ నువ్వు నువ్వు నా కోడలి ప్రాణాలు తీయాలనుకున్నావా నిన్ను అని చెప్పి ఇక పెద్దావిడ కూడా అవనిని కొట్టబోతూ చెయ్యి కిందకి దించేస్తుంది. ఇంకా పార్వతి అయితే రాజేంద్ర దగ్గరకు వచ్చి, ఏవండి ఏంటండి ఇంట్లో ఇంత జరుగుతున్నా మీరేం మాట్లాడట్లేదు, మీరు మీరు ఇంకా మౌనంగానే ఉంటున్నారా, అంటే మీ కోడలు ఏ తప్పు చేయలేదనుకుంటున్నారా అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర అయితే, అమ్మా అవని ఏంటమ్మా ఇదంతా, నువ్వేంటి పార్వతిని మెట్ల మీద నుంచి తోసేయడమేంటి, నాకు ఇదంతా ఏదోలా అనిపిస్తుంది, నిజంగా నిజంగా నువ్వు అలా చేసావా అని అంటుంటే, అయ్యో రామ ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు, నా కళ్ళారా నన్ను తోసిన అవనిని నా కళ్ళతో నేను చూశాను, లేకపోతే తన మీద ఊరికి నేను నిందలు వేస్తున్నానా, అంటే మీరు నన్ను నమ్మట్లేదా అని చెప్పి పార్వతి అంటూ ఉంటే, అయ్యో పార్వతి నేను నిన్ను నమ్మకపోవడం కాదు, నిజంగానే అవని ఇంత పని చేసిందంటే నాకు నమ్మకం కలగట్లేదు అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న కోమలి, నాన్న అమ్మ చెప్తుంది కదా, అయినా వదిన ఆస్తి కావాలంటే అందరం ఈ ఆస్తి మొత్తాన్ని మీకు ఇచ్చేసి కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం, అంతేగాని ఇలా డబ్బు కోసం ఆస్తి కోసం అమ్మని చంపడానికి ప్రయత్నించడం ఏమాత్రం కూడా బాగాలేదు, ఎంతైనా అనాథవి కదా, అంతేలే అలాంటి బుద్ధులే ఉంటాయి అని చెప్పి కోమలి అయితే ఇక అవనిని నిందిస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న ప్రణతి కూడా, వదిన నిన్ను అమ్మ తర్వాత అమ్మనుకున్నాం, అంతకంటే ఎక్కువ ప్రేమని అందిస్తున్నావని నీ మీద ఎంతో ఎంతో ప్రేమని పెంచుకున్నాం, కానీ నువ్వు నీ ప్రవర్తన అస్సలు నచ్చట్లేదు, నువ్వు ఇలా చేస్తావని కలలో కూడా ఊహించలేదు, అమ్మని మా నుంచి దూరం చేయడానికి నువ్వు ఇంత దాకా వచ్చావా అని చెప్పి ప్రణతి కూడా ఇక అవనిని నిలదీస్తుంటుంది. దీన్ని మాటలతో కాదు, దీని పని, అక్షయ్ నువ్వేం మాట్లాడవా అని చెప్పి ఇక పెద్దావిడైతే అక్షయ్ని పిలుస్తుంది. అక్షయ్ నేనేం మాట్లాడలేను, ఇంత పని చేసింది కాబట్టి ఈ అవని విషయంలో అమ్మే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటుంటే ఇక పార్వతి, చూడండి ఆస్తి కోసం డబ్బు కోసం చివరికి నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకడని ఇట్లాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నా కళ్ళ ముందు తిరగడానికి వీల్లేదు, ఇట్లాంటిది ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక పార్వతి అయితే అవని చెయ్యి పట్టుకొని బరబరా ఈడ్చుకుంటూ ఇక బయటికి తీసుకెళ్ళి ఇంటి నుంచి బయటికి తోసేస్తుంది. అదే టైంలో స్కూల్ నుంచి వచ్చిన ఆరాధ్య, నానమ్మ ఏమైంది, అమ్మనెందుకు అట్లా చేస్తున్నావు, ఆగు నానమ్మ అని చెప్పి ఆరాధ్య అయితే ఇక పార్వతిని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అలాగే అవని దగ్గరికి వెళ్ళబోతుంటే అవనిని పట్టుకుని
వెనక్కి లాగుతుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా కమల్ అయితే పార్వతిని ఆపడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు. కానీ పార్వతి మాత్రం అవనిని మెడ పట్టుకుని బయటికి తోసేస్తుంది. ఇంకా కమల్ అయితే అమ్మా అమ్మా ఏం చేస్తున్నావమ్మా? వదిన అట్లాంటి తప్పు ఎన్నటికీ చెయ్యదమ్మా. వదిన అబద్ధం చెప్పదమ్మా. నిజంగానే వదిన అలా చేసుండదమ్మా. నువ్వు పొరపాటు పడుతున్నావు అని అంటుంటే, రే కమల్, నీకు బుద్ధి లేదా? ఇంత జరుగుతున్నా ఇంకా నువ్వు దాన్నే వెనకేసుకొస్తున్నావా? అసలు నీకది ఏం మందు పెట్టిందిరా? ఈ తల్లి కంటే దాని మీదే అంత ప్రేమ పెంచుకున్నావు. చూడు, అది ఈ ఇంటికి కోడలు కాదురా, ఈ ఇంటికి పట్టిన దరిద్రం. ఈ దరిద్రాన్ని ఈ రోజుతోనే వదిలించుకోవాలి అని చెప్పి పార్వతి అయితే ఇక అవనిని బయటికి తోసేస్తుంది. ఒక్కసారిగా అవని ఇక అదంతా చూసి అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది. గుమ్మం బయట ఉన్న అవని బోరున ఏడుస్తుంటే ఇక పల్లవి అయితే తను అనుకున్నట్టుగా అవనిని బయటికి గెంటేశానని తెగ సంబరపడిపోతుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా లోపల నుంచి రాజేంద్ర అయితే చాలా ఫాస్ట్గా బయటకు వస్తాడు. పార్వతి, ఏంటిది? ఏం చేస్తున్నావు? నీకు బుద్ధుందా అని అంటుంటే, ఏవండి, నేను చేసింది నూటికి ముమ్మాట్లు కరెక్ట్. ఇట్లాంటి ఆడది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈరోజు వీళ్ళ భర్తకి తల్లిని కాదని, అలాగే ఈ ఆస్తిని నా పిల్లలకి పంచమన్నానని నన్ను చంపడానికి ప్రయత్నించింది. అలాగే రేపటి రోజున ఆస్తిలో భాగం అడిగిన కమల్ని, శ్రీకర్ని, అలాగే కోమలిని, ప్రణతిని కూడా చంపడానికి ఏమాత్రం కూడా వెనకాడదు. చూడండి, నా కంఠంలో ప్రాణం ఉండగా నా పిల్లలకి ఏ హాని కలగనివ్వను. అలాగే ఆస్తి కోసం ఇది అక్షయ్ని కూడా పొట్టని పెట్టుకోవచ్చు. అందుకే ఇట్లాంటి ఆడది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అందుకే దాన్ని బయటకి తోసేశాను అని అంటుంటే ఇక రాజేంద్ర అయితే, పార్వతి, ఎందుకు ఆవేశపడుతున్నావు? తను నిజంగానే నిన్ను మెట్ల మీద నుంచి తోసేసింది అనడానికి ఏంటి సాక్ష్యం? అంత బలంగా ఎందుకు చెప్తున్నావు అని అంటుండే, ఏంటండి అంటే ఈ అవనిని బయటికి పంపించడానికి నేనేమన్నా అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నారా? నా కళ్ళతో నేను చూశాను. ఇది నన్ను మెట్ల మీద నుంచి తోసేసింది, నా ప్రాణాలు తీయడానికి చూసింది అని అంటుంటే, ఆపండి ఆపండి, అనవసరంగా వదిన మీద నానా పోని నిందలు వేస్తున్నారు. వదిన ఎన్నటికీ ఇట్లాంటి తప్పు చెయ్యదు. వదిన ఎట్లాంటిదో నాకు బాగా తెలుసు. అనవసరంగా వదిన మీద నిందలు వేసి నన్ను ఇంటి నుంచి బయటికి పంపించినట్టే ఈరోజు వదిన్ని కూడా ఇంటి నుంచి బయటికి పంపించడానికి ఇదిగో ఈ పల్లవినే ప్లాన్ చేసింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంటికి వచ్చిన శ్రీకర్ చెప్పిన మాటలు విని అందరూ షాక్ అయిపోతారు. ఇక శ్రీకర్ అయితే, లేవండి వదిన, లేవండి అని చెప్పి ఇక అవనిని పైకి లేపి పార్వతి దగ్గరికి తీసుకెళ్తారు. అమ్మా, వదిన నిన్ను చంపడానికి ప్రయత్నించింది అంటున్నావు, పైగా వదిన్ని నేను చూశాను అంటున్నావు. వదిన మోహన్ చూసావా నువ్వు అని అడగడంతో, లేదు, ఈ అవని నన్ను తోసేసి ఏమీ ఎరగనట్టు మళ్ళీ పైకి వెళ్ళడం నా కళ్ళతో నేను చూశాను. ఇదిగో ఇదే చీర, ఇదే బ్లౌజ్, ఇదే అని చెప్పి ఇక పార్వతి అయితే శ్రీకర్తో చెప్తుంటే, అమ్మా, ఇదే చీర, ఇదే బ్లౌజ్ వేసుకున్నంత మాత్రాన నిన్ను తోసింది వదిన అవ్వదు కదా, వదిన స్థానంలో మరెవరన్నా అవ్వచ్చు కదా అని అంటుంటే ఇక అక్కడే ఉన్న కమల్, శ్రీకర్, ఏం మాట్లాడుతున్నావు? అమ్మని తోసేసింది ఈ అవని వల్లే అమ్మ తలకి ఎంత బలమైన గాయం తగిలిందో చూసావు కదా. అమ్మ తీసుకున్న నిర్ణయాన్ని నేనెప్పుడు కాదన్ను. ఇట్లాంటి ఆడది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటుండే, అన్నయ్య, నువ్వు కూడా అమ్మలాగే మాట్లాడుతున్నావు. నువ్వు చదువుకున్నావు కదా, ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఇది చూడండి అని చెప్పి తన మొబైల్లో ఉన్న ఒక వీడియోనైతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపిస్తాడు. ఆ వీడియోలో లాయర్తో
పల్లవి అలాగే పల్లవితో పాటు ఇంకా చక్రధర్ కలిసి లాయర్ని డబ్బుతో కొనేసి తను వీళ్ళమని రాయించిందంతా ఇక వాళ్ళందరికీ చూపిస్తాడు. దీనికోసం వదిన మీకు చెప్పడానికి చాలా చాలా అంటే చాలా ఆశగా ఇంటికి వచ్చింది. కానీ వదిన ఇదంతా మీతో చెప్పి ఎక్కడ తన గుట్టు రట్టు చేస్తుందేమోనన్న భయంతో ముందుగానే ఇదిగో ఈ పల్లవి ప్లాన్ చేసి మరి వదిన లాంటి చీరని తెప్పించుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని హడావుడిగా బయలుదేరి ఇంటికి వచ్చింది. అలా డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఆవేశంలో ఇదిగో తన హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయింది. పల్లవి ఈ హ్యాండ్ బ్యాగ్ నీదే కదా అని అడగడంతో ఇక అక్కడే ఉన్న కమల్ అవును ఇది పల్లవిదే, ఈ హ్యాండ్ బ్యాగ్ పల్లవికి చాలా ఇష్టం, ఇది కనిపించలేదని ఒకరోజు గదిలో నానా గొడవ చేసింది అని ఇక కమల్ చెప్పడంతో ఇదిగో ఈ హ్యాండ్ బ్యాగ్ని తను వదిన లాంటి డ్రెస్ కొనుక్కున్న షాప్లో వదిలేసింది. అదే టైంలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి నాకు తెలిసింది. పల్లవి ఇదంతా ఎందుకు చేశావు అని అడగడంతో ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్ బావా, నేనెందుకు అలా చేస్తాను, నువ్వేదో పొరపాటు పడుతున్నావు, అది నా హ్యాండ్ బ్యాగ్ కాదు, నా హ్యాండ్ బ్యాగ్ నా దగ్గరే ఉంది, అది ఎవరిదో, నువ్వు పొరపాటు పడుతున్నావు, నేను ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళలేదు అని అంటుంటే ఏంటి నువ్వు ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదా, వదిన వెనకమాలే నువ్వు కూడా లాయర్ ఇంటికి వెళ్ళలేదు అని అడగడంతో నేనెందుకు లాయర్ ఇంటికి వెళ్తాను, నువ్వు ఏదో పొరపాటు పడుతున్నావు శ్రీకర్ బావా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నాకేం పని అవని అక్క వెనుక లాయర్ ఇంటికి వెళ్ళడానికి అని అంటుంటే షటప్ అవని పల్లవి, ఇంకా నీ మాటలతో మభ్య పెట్టాలని చూడకు, ఇంకా మమ్మల్ని మోసం చేయాలని చూడకు, నాకంతా తెలుసు, మర్యాదగా నిజం చెప్తావా లేకపోతే చెప్పించమంటావా అని చెప్పి శ్రీకర్ ముందుకు వెళ్తుంటే ఇక అవని అయితే శ్రీకర్ ఆగు శ్రీకర్ ఆవేశపడకు, అత్తయ్య నిజంగా నేను మిమ్మల్ని మెట్ల మీద నుంచి తొయ్యలేదు అత్తయ్య, నాకు ఏ పాపం తెలీదు, నేను మీ అందరికీ నిజం చెప్పడానికి వచ్చాను, ఈ పల్లవి వల్ల ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ మీకు తెలియాలని వచ్చాను, ఎన్ని రోజులు కమల్ భార్యగా ఈ ఇంటి కోడలిగా అన్నీ తెలుసుకుంటుంది, అర్థం చేసుకుంటుంది, తన కాపురాన్ని సరిదిద్దుకుంటుంది అనుకున్నాను, కానీ తను ప్రతి విషయంలోనూ ఏదో ఒక పొరపాటు చేస్తూనే వచ్చింది, పోనీలే తెలుసుకుంటుందని చూసి చూడనట్టుగా వదిలేశాను, కానీ ఈరోజు ఇంటిని ముక్కలు చేసేదాకా తీసుకొచ్చింది, కాదు ఒక విధంగా చెప్పాలంటే నా స్థానంలో తనున్నట్టు మిమ్మల్ని నమ్మించి మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు, నేను ఏ తప్పు చెయ్యలేదత్తయ్య అని చెప్పి ఇక అవని అయితే పార్వతిని పట్టుకుని ప్రాధేయపడుతూ ఉంటుంది. ఇంకా ఇంతలో కమలైతే తన గదిలో ఉన్న పల్లవి చీరని తీసుకొచ్చి అమ్మా ఒక్కసారి సారీ చూడు, అచ్చు వదిన కట్టుకున్న చీరలాగే ఉంది, ఇది ఇంతకు ముందే పల్లవి కట్టుకున్నట్టుంది, మా గదిలోనే ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవికి గుండాగినంత పనవుతుంది. ఇదేంటి ఇలా దొరికిపోయాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఇక పల్లవి ఆలోచిస్తూ ఉండగా పల్లవి దగ్గరికి కమల్ వచ్చి పల్లవి చెంప పగల కొడతాడు. ఛీ నీకు సిగ్గులేదు, నీకు మా వదిన ఏం అన్యాయం చేసిందే, నిన్ను సొంత చెల్లి కంటే ఎక్కువగా చూసుకుంది, కానీ మా వదిన మీద ఇట్లాంటి అబండాలు వేసి అందరి ముందు మా వదిన్ని అవమానిస్తావా, చివరికి మా వదిన్ని ఇంటి నుంచి పంపించడానికి ప్లాన్ చేస్తావా, నిన్ను మాటలతో కదే చంపేస్తాను అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవి గొంతు పట్టుకుంటాడు. పల్లవి కమల్ చేతిని వదిలించుకొని ఆపండి, నేనేదో పెద్ద నోరమో ఘోరమో చేసినట్టు మాట్లాడుతున్నారు, నేను మీ ఇంటికి కోడలిగా అడుగు పెట్టాలని
ఎన్నో కలలు కన్నాను, ఎంతో ఆశపడ్డాను. కానీ నా కలలన్నీ అడియాసలు చేసింది అని అంటుంటే, ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందే? నువ్వు ఇంటికి కోడలిగానే వచ్చావు, నీ ఆశలు అడియాసలయ్యాయని వదిన్ని తిడుతున్నావేంటి అని అంటుంటే, అవును ఇంటి కోడలిగానే వచ్చాను, కానీ ఈ కమల్కి కాదు భార్యగా, శ్రీకర్కి భార్యగా ఈ ఇంట్లో అడుగు పెట్టాలని ఎన్నో కోరికలతో ఆశలతో ఈ ఇంట్లో అడుగు పెట్టాను. కానీ శ్రీకర్ బావకి మరొక ఆడదాంతో పెళ్లి జరిపించి ఎందుకో పనికిరాని ఈ అమాయకుణ్ణి నాకు భర్తగా చేసింది. అడుగడుగున ఈ అవని దగ్గర నిన్ను తల దించుకునేలా చేసింది. మరి నన్ను ఇంతలా బాధ పెట్టిన ఈ అవనిని ఎలా వదిలేస్తా అనుకుంటున్నారు? అందుకే ఇదంతా నేనే చేశాను. నన్ను, నా జీవితాన్ని, అలాగే మా డాడీని, మా మమ్మీని బాధ పెట్టిన ఈ కుటుంబంలో ఎవ్వరు కూడా సంతోషంగా ఉండకూడదని ఇలా చేశాను అని చెప్పి ఇక పల్లవి అయితే అందరి ముందు తన మనసులో ఉన్న కుట్రని బయట పెడుతుంది. ఇక భానుమతి అయితే పల్లవి చెంప పగలకొట్టి, ఛీ పాపాత్మురాలా, ఇన్ని రోజులు నిన్ను నమ్మి చాలా పెద్ద మోసపోయాను. నీ వల్ల నేను కూడా నీతో చేతులు కలిపి బంగారం లాంటి అవనిని చాలా బాధ పెట్టాను అని చెప్పి ఇంకా పెద్ద ఆవిడ కూడా పల్లవి చెంప పగలకొడుతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఈ కథ ఎటువైపు మలుపు తిరగబోతుంది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం.